విజయవాడ గాదే సాయికృష్ణ కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు సురేష్ ఆచూకీ తెలపాలి అంటూ ఆయా గుర్తులతో ఓ ప్రకటన విడుదల చేశారు. సాయికృష్ణ కేసు నమోదైనప్పటి నుంచి నిందితుడు ఉద్దేశపూర్వకంగా పరారీలో ఉంటూ పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకుంటున్నారు అని సిట్ అధికారులు తెలిపారు. అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను మోహరించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. విజయవాడ గాదే సాయికృష్ణ కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు సురేష్ ఆచూకీ తెలపాలంటూ ఆయా గుర్తులతో ఉన్న ప్రకటన కూడా విడుదల చేశారు. పూర్తి వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి ఆ సిట్ అధికారులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. ప్రధానంగా ఈ కేసులో కీలక ముద్దాయిగా భావిస్తున్న కృష్ణలంక మాజీ సిఐ నాగరాజును ఇప్పటికే 6 నెలల పాటు కస్టడీ తీసుకున్నారు. పూర్తిని మొత్తం విచారిస్తున్నప్పటికీ కూడా అనేక ప్రశ్నలకు సంబంధించి ఆయన సమాధానాలు దాటవేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటివరకు నాగరాజు గాదే సాయికృష్ణ విచారించిన సమయంలో కావచ్చు, లాకప్ డెత్ చేసిన సమయంలో కావచ్చు, ఆయనతో పాటు ఉన్న కానిస్టేబుల్ అశోక్ నానిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆయన కూడా వారిద్దరూ కూడా కస్టడీ కోరుతూ ఇటీవల పిటిషన్ దాఖలుగా విచారణ జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో నాగరాజు అత్యంత సన్నిహితంగా ప్రైవేటు వ్యక్తిగా భావిస్తున్న సురేష్ కూడా గతంలో విచారించినప్పటికీ కూడా ఆ తర్వాత మళ్లీ రావాలని పంపించేశారు. అయితే అప్పటి నుంచి అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో పాటు ఇప్పుడు సిట్టు విచారణలో కూడా డెడ్ బాడీ మాయం ఘటనకు సంబంధించి సురేష్ పాత్ర కీలకంగా ఉన్నట్టు సిట్టు బలంగా భావిస్తుంది. ఈ నేపథ్యంలో అతని కోసం ఇప్పటికీ అన్ని చోట్ల గాయత్రినప్పుడు కూడా ఎటువంటి ఆచూకీ తెలియకపోవడంతో ఈ రోజు అధికారికంగా అతని ఆచూకీ తెలపాలంటూ పత్రికా ప్రయత్న విడుదల చేశారు. అతని మొక్క ఛాయిస్ కావచ్చు, అతన్ని గుర్తించే విధంగా మొత్తం అతని ఆనవాళ్లు అన్ని కూడా వివరిస్తూ ఈ ప్రయత్నం తెలిసారు. అతన్ని ఎవరైనా సమాచారం ఇస్తే అన్న శిక్షా అధికారులు కానీ స్థానిక పోలీసు అధికారులు సమాచారం ఇస్తే తాము వెంటనే అదుపులో తీసుకుంటామని, అలాగే ఎవరైనా సమాచారం ఇచ్చిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఇప్పుడు ఈ అంశంపై పెద్ద ఎత్తున పెట్టాల్సింది. ఇప్పటికే నాగరాజు 4 వివరాలతో 4 రోజుల పాటు కస్టడీ కూడా అయిపోతుంది. మరో 3 రోజుల పాటు విచారించాల్సి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు సురేష్ ఏదో విధంగా పట్టుకుంటే మాయమైన గాదే సాగిస్తున్న డెడ్ బాడీ సంబంధించి కీలక సమాచారం పడవచ్చు. తద్వారా ఇందులో కీలక మలుపు ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఇప్పుడు అతని కోసం మరింత విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. విజయ చంద్రిక. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.